డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం పరిణామ క్రమం అనేది ఒక స్ట్రైట్ లైన్ లో నిర్దేశిత దశలో జరిగింది కాదు. ఎవల్యూషన్ అనేది ఏ డైరెక్షన్ లో అయినా జరగచ్చు. పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి ఒక జీవి యొక్క ఎవల్యూషన్ ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియలోనే భాగంగా కొన్ని డైనోసార్లు భారీ సైజులో పరిణామం చెందాయి, టీరెక్స్ డైనోసార్ల లాగా. మరికొన్ని డైనోసార్లు మాత్రం చిన్న సైజులోకి మారి పక్షులుగా పరిణామ క్రమం చెందాయి. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఎవల్యూషన్ థియరీ ప్రకారం డైనోసార్సే పక్షులుగా మారాయంటే మరి ఇప్పుడున్న ఏ జంతువు మరో కొత్త జంతువుగా పరిణామం చెందట్లేదంటని. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఈ పరిణామక్రమ ప్రక్రియ అనేది 1 సంవత్సరంలోనో లేక 1000 సంవత్సరాల్లోనో జరిగింది కాదు. దానికి కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల సమయం పట్టొచ్చు. అంటే ఒక జీవి మరో జీవిగా పరిణామం చెందడం అనేది ఒకేసారి జరగదు. జనరేషన్ బై జనరేషన్ చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఆ జీవి మార్పు చెందడానికి కొన్ని వేల నుంచి లక్షల సంవత్సరాల సమయం పట్టొచ్చు. అది పూర్తిగా ఆ జీవి నివసించే పరిస్థితులు మరియు ప్రాంతాలపైన ఆధారపడి ఉంటుంది.